హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను సిరిని. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే, ఎంత మేలంటే చాలా గొప్ప గుణాలు ఉన్నట్టు ఈ ఉసిరికాయలో మనం కొన్ని మంచి చిట్కా ఒకటి తెలుసుకుందాం. ప్రదీప్ వానపల్లి అని ఒక డాక్టర్ గారు చెప్తున్నారు. జుట్టు చిన్న వయసులో కనుక జుట్టు తెలుపు వచ్చేసి, అలాగే వైట్ హెయిర్ త్వరగా వచ్చేస్తుంది కదా కొంతమందికి. వయసుతో సంబంధం లేకుండా వైట్ హెయిర్ రాకుండా ఉండాలంటే ఇలాగా ఉసిరికాయలు. వయసుతో సంబంధం లేదండి, ఇప్పుడు పెద్ద లేదు చిన్న లేదు. కొంచెం పెద్దవాళ్ళకి వచ్చిందంటే ఒక రకం, చదువుకునే పిల్లలకు కూడా వైట్ హెయిర్ వచ్చేస్తుంది కదా. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఉసిరికాయలు తీసుకొచ్చి అనేది రావు ఉసిరికాయలు దొరుకుతాయి కదా, పెద్ద ఉసిరికాయలు. అవి తీసుకొచ్చి నైట్ అంతా ఒక గిన్నెలో నీళ్లు పోసి ఉసిరికాయలు మురిగేలాగా ఉంచి నైట్ అంతా నీళ్ళలో ఉంచి ఉదయం 7 సార్లు కడగాలట. ఉల్లిపాయలు 7 సార్లు కడిగి ఒక క్లాత్ మీద, నేనైతే క్లాత్ మీద ఆరబెట్టానండి. తడి ఆరిన తర్వాత ఒక మూకిట్లో లేకపోతే ఏదైనా గిన్నె అయినా సరే ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నట్టండి. ఇలాగా ఉసిరికాయలు మెత్తపడేదాకా పొయ్యి సిమ్లో పెట్టుకుని మెత్తపడేదాకా వేపుకోవాలట. వేపుకొని రోజు కనుక ఇది అన్నంలో తింటే జుట్టు ఊడడం తగ్గుద్దంట, వైట్ హెయిర్ త్వరగా రాదంట. ఒకవేళ వైట్ హెయిర్ వచ్చిన వాళ్ళకి కూడా తగ్గుద్ది అని చెప్తున్నారు. ట్రై చేద్దామనేసి చేస్తున్నారు. ఆయన చెప్పి చిట్కాలు చాలా సింపుల్గా చాలా బాగుంటాయండి. అలాగే మన ఇంట్లో చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆయన ఏ చిట్కాలు చెప్పినా ఇంట్లో ఉన్న వస్తువులకు సంబంధించి చెప్తారు. చాలా బాగుంటాయి కూడా చిట్కాలు. మీరు కూడా ట్రై చేయండి. హెల్త్కి మంచిది, జుట్టుకి మంచిది. జుట్టు ఊడడం కూడా తగ్గుతుందట. కాబట్టి ఏదైనా ఆరోగ్యానికి మంచిది అన్నది ఏదైనా సరే ట్రై చేయాలి. నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.